బిట్టు వాళ్ళ తమ్ముడు వారి ఇంటి దగ్గర కనిపించిందని మన సబ్స్క్రైబర్స్ ఒకరు ఫొటోస్ తీసి నాకు ఫార్వర్డ్ చేశారండి. నేను వెంటనే వాళ్ళ ఇంటి దగ్గరికి రమ్మంటే వెళ్ళాను. బిట్టు వాళ్ళ తమ్ముడేవాడు. వీడియోస్లో చూశారు కదా, 4 నెలల క్రితం బిట్టు దగ్గర షెల్టర్లో బిట్టు ప్లస్ వీడు వాళ్ళ తమ్ముడు రెండు ఒక కెనల్లో పెట్టి వీడియోస్ తీసినప్పుడు మన సబ్స్క్రైబర్స్కి గుర్తుంది. అదే డాగ్ని వాళ్ళు చూసి ఫొటోస్ అవి పెడితే వెళ్ళాను. యాక్చువల్గా 2 రోజుల క్రితం నాకు కనబడ్డదండి ఒక ఏరియాలో. అక్కడ నుంచి షెల్టర్ దగ్గరకు తీసుకొచ్చి పెట్టా. అక్కడ ఉన్నవన్నీ అరవడంతో భయపడి వీడు కన్ఫ్యూజ్ అయ్యి ఒక 2 కిలోమీటర్ల దూరంగా వెళ్ళిపోయాడు. ఈరోజు ఎక్కడో గ్రౌండ్ దగ్గర ఉంటే మన సబ్స్క్రైబర్స్ ఫోన్ చేస్తే తీసుకొచ్చి వాళ్ళ అన్నయ్య దగ్గర పెట్టా. అదిగో షెల్టర్లో బిట్టు ప్లస్ వాళ్ళ తమ్ముడు. వాళ్ళ తమ్ముడో కాదో నాకు తెలియదు కానీ సేమ్ ఉన్నాయి కదా. అప్పుడు 4 నెలల క్రితం వీడియోస్ తీసాం కదా. నాకు 10 నెలల క్రితం బిట్టు దొరికిందండి ఒక ఏరియాలో ఫీడ్ చేస్తూ ఉంటే. బిట్టుని తీసుకొచ్చి షెల్టర్ దగ్గర పెట్టి ఫీడ్ చేస్తున్నాం. వాళ్ళ తమ్ముడు ఎలాగంటే ఈ క్యాచర్స్ బర్త్ కంట్రోల్ కోసం వ్యాన్లో తీసుకొస్తారు కదా క్యాచ్ చేసి డాగ్స్ని, అందులో ఉంటే సేమ్ ఉన్నాయని బ్రదర్స్ ఇద్దరిని కలిపి ఒక కెనల్లో పెట్టి చూసుకున్నాం. అప్పుడు అన్నం పెట్టాం. నేను రిలీజ్ చేయకండి వాళ్ళ అన్నయ్యతో ఉండనియండి అని చెప్తే వీళ్ళు మర్చిపోయి క్యాచర్స్ ఏం చేశారంటే ఎర్లీ మార్నింగ్ రిలీజ్ చేస్తారు డాగ్స్ని. సడన్గా తీసుకుపోయి ఎక్కడో వదిలేశారు వాడిని. మొన్న నాకు కనిపించింది ఒక ఏరియాలో. అక్కడ నుంచి నేను తీసుకొని వచ్చిన. అది ఉన్న లొకేషను, నేను తీసుకొచ్చే విధానాన్ని రికార్డ్ చేయలేకపోయినా ఎందుకంటే నా సెల్ స్విచ్ ఆఫ్ అయింది. కానీ ఈరోజు దొరికింది.